ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్త నెలకొంది. టీపీసీసీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ నేతలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ నేతలు కలెక్టరేట్ ను ముట్టడించారు. అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సర్కారు తీరుపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలపై కంది శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే జోగురామన్నను ఓడించారు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ సర్కారు దగా కోరు ప్రభుత్వమని విరుచుకుపడ్డారు. నిరసన తెలిపే హక్కు కూడా ప్రజలకు లేదా? ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రజల హక్కు. నిరసనని కూడా తెలపనీయకుండా ఉండడం ఇది ఎంతవరకు న్యాయం? పోలీస్ సోదరులారా, మీరు ప్రభుత్వం మీకు ఉద్యోగం ఇచ్చేది, ఈ టీఆర్ఎస్ పార్టీ కాదు మీకు ఉద్యోగం ఇచ్చేది. ప్రజలారా మీరు గమనించండి. మేము ఏం చేస్తామన్నాం? ఒక చిన్న ఫ్లెక్సీ కాల పెడతామన్నాం. అది కూడా మమ్మల్ని దిష్టి బొమ్మని గాలబెట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇదేం పద్ధతి? ప్రజల్ని అడుగుతున్నాం. ఇట్లనే కేసీఆర్ ఇందిరా పార్క్ లో ఉన్నటువంటి ధర్నా చౌక్ని ఎత్తేస్తే సుప్రీంకోర్టు హైకోర్టు కోర్టు పర్మిషన్ తోని ధర్నా చౌక్ని తీసుకొచ్చుకున్నాం. దిష్టి బొమ్మ దగ్ధం చేయడానికి కూడా ప్రజలకు స్వేచ్ఛ లేదు. నిజంగా చెప్తున్నా, తెలంగాణలో ఉన్నది నిరంకుశమైనటువంటి పాలన, రాచరిక పాలన. ప్రజల్ని బానిసలుగా చూస్తున్నారు. ఈ ప్రభుత్వానికి పాడెగట్టి పాడెమోసి ఈ ప్రభుత్వాన్ని కాలబెట్టేది తెలంగాణ ప్రజలే. తెలంగాణ ప్రజలకు నిరసన తెలిపే హక్కు కూడా లేదనడానికి నిజంగా నేను సిగ్గుపడుతున్నా. నేను నిజంగా తలదించుకుంటున్నా. ప్రభుత్వం నిరసన తెలిపే హక్కును కూడా ప్రజల నుంచి తీసుకుంటున్నది. ఈ ప్రభుత్వాన్ని ప్రజలే బొంద పెడతారు, ప్రజలే పాతి పెడతారు. అప్పటి వరకు మా పోరాటం ఆగదు. నిరసన తెలిపే హక్కు కూడా ప్రజలకు లేదా? ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం